హాయ్ అండి. కాకినాడలో ఎస్ఆర్ఎంటీ మాల్‌కి అయితే వెళ్ళాము. సో, వెళ్ళగానే స్టార్టింగ్ గ్రౌండ్ ఫ్లోర్‌లోనే సెకండ్ ఫ్లోర్‌లో పీపీ కార్టింగ్ ఉందని ఫ్లెక్స్ అయితే పెట్టారనమాట. సో, ఇక్కడ ఇప్పుడు కార్టింగ్ పెట్టారని చెప్పి వెంటనే సెకండ్ ఫ్లోర్‌కి అయితే వెళ్ళిపోయాను. డైరెక్ట్‌గా ఎప్పటినుంచో నాకు ఒక్కసారైనా రైడ్ చేయాలని ఆశ అనమాట. సో, ఇంక టికెట్ తీసుకుందామని వెళ్ళాము. అక్కడ ప్రైస్ అయితే 5 రౌండ్స్‌కి రూ. 250 అంట. అదే 10 రౌండ్స్‌కి అయితే రూ. 350 అంట. నేనైతే 10 రౌండ్స్‌కి రూ. 350 అయితే ఇచ్చాను. సో, అక్కడికెళ్ళాక ఒక ఫామ్ అయితే ఫిలప్ చేసుకున్నారు. మన నేము, ఫోన్ నెంబర్, అడ్రస్ ఇవన్నీ ఫిలప్ చేసుకున్నారనమాట. సో, నెక్స్ట్ అయితే మనకి ప్రికాషన్స్ అయితే ఇస్తారు. ఈ కోట్, హెల్మెట్ ఇవన్నీని. మనకి డ్రైవింగ్ రాదు, ఏమీ రాదు అయితే టెన్షన్ పెట్టుకోక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళే మనకి ఎలా డ్రైవ్ చేయాలా అన్నది మొత్తం అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇస్తారనమాట. సో, చాలా జాగ్రత్తగా నడపాలి. దీంట్లో మెయిన్ ఏంటంటే సింగిల్‌గా అయితే వెళ్ళకండి. మనతో పాటు ఎవరన్నా ఒక 2 మెంబర్స్ అలా కార్ రైడ్ చేసేవాళ్ళుంటే మాత్రం చాలా బెటర్. ఇంకొకటేంటంటే 350 అయితే పెట్టకండి. అంత మనీ పెట్టినా వేస్ట్ అనమాట. 250 పెట్టి ఒక 5 రౌండ్స్ ఏస్తే ఒక్క ఎక్స్‌పీరియన్స్ అయితే సరిపోతుంది దీంట్లో. రైడ్ చేసేటప్పుడు మాత్రం మీరు ఎన్ని రౌండ్స్ ఏస్తున్నారో నాది కౌంట్ చేసుకోండి. నేనైతే 10 రౌండ్స్ తీసుకున్నాను గానీ నాకు 10 రౌండ్స్ అయితే అయినట్టు అనిపించలేదు. 250 పెట్టి 5 రౌండ్స్ ఏసి మిగిలిన 100తో బయట ఏదో ఒకటి ఫుడ్ తినేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. సో, వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.